జర్నలిస్ట్ డైరీ ఇవాటి ఉదయం ఎపిసోడ్లో చాలా స్పష్టంగా చెప్పాం. జన సమీకరణల సృష్టికర్తలే బాధ్యతలు వహించాలి, స్వీకరించాలి. ఎటువంటి పరిణామాలకైనా బాధ్యత వహించాలి కూడా. అది క్రికెట్ మ్యాచ్ విజయోత్సవం కావచ్చు, లేక ప్రవచనాల సభ కూడా కావచ్చు. ఇవేవీ కాకపోతే రోజువారీగా జరిగే రాజకీయ పార్టీల ర్యాలీలు, జాతరలు కూడా కావచ్చు. ఈ జన సమీకరణలకు జవాబుదారీలు ఎవరన్న విషయం మళ్లీ మళ్లీ చర్చల్లోకి రావడం దురదృష్టకరం. వైసీపీ కార్యకర్త సాంగయ్య మరణమే తీసుకుందాం. కారు కింద పడి అతను మరణించిన సంఘటన కేసు విషయంలో జగన్ వేసుకున్న క్వాష్ పిటిషన్ను విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. కుంభమేళాలో కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఇది వ్యాఖ్య. ఎంతటి పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రమాదాలు జరుగుతాయని, అవి ఉద్దేశపూర్వకంగా చేసినవా కాదా అన్న విషయంలోనే సాక్ష్యాధారాలు ముఖ్యం. కానీ ఇక్కడ చర్చిస్తున్న విషయం జన సమీకరణల పట్ల, వాటిని నిర్వహించే వాళ్ళు, అటువంటి ర్యాలీలకు, సభలకు పిలుపునిచ్చే వాళ్ళ బాధ్యతల గురించి. అందుకు కావాల్సిన అనుమతులు వాళ్ళు తీసుకొని ఉండొచ్చు. అటువంటి అనుమతులు, పరిమితుల్ని ఉల్లంఘించి మరీ వాటిని నిర్వాహకులు వ్యవహరించినప్పుడు జరిగే సంఘటనలు, వాటి పరిణామాలు, పర్యవసానాల గురించి ఎవరు ఆలోచించాలి? ఎవరు ఆలోచిస్తున్నారు? జన సమీకరణలకు చేసిన వాళ్ళ, వాటికి అనుమతులిచ్చిన అధికారుల, లేక ప్రభుత్వమా? ఎవరు బాధ్యత వహించాలన్నదే జర్నలిస్ట్ డైరీ అడుగుతున్న ప్రశ్న. లెట్ ద కోర్ట్ డిసైడ్. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.